ఓం అస్మద్గురుభ్యో నమ. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. వానపడుతుంది. అప్పటికి కృష్ణుడు గురువు కాదు, అర్జునుడు శిష్యుడు కాదు. అందువల్ల అర్జునుని ఆజ్ఞను పాటించాడు కృష్ణుడు. కానీ తన లీలా ప్రదర్శించాడు. అందులో రథాన్ని దుర్యోధనుడు కర్ణుల ముందు నిలిపి ఉంటే మహాభారత యుద్ధం వెంటనే జరిగి ఉండేది. భగవద్గీత ఉద్భవించేది కాదు. ఎవరు మీదైతే అర్జునుడు అనురాగం ఉందో వారి ముందు తీసుకుని వెళ్ళి నిలిపాడు. పార్థసారథి గీతాచరణగా మారే సందర్భానికి అదే బీజమైంది. కృష్ణుడు జగద్గురు అయ్యాడు. అర్జునుడు కౌరవుల దగ్గర నుంచి చూసే సందర్భం రెండో అంశం. మూడవది అర్జునుడు రాగం సమస్య శ్లోకాలు 26 నుంచి 28 మొదటి పాదం. మూడవ అంశం అర్జునుడు బలహీనత, దాని రాగం అంటారు. ఇది శాస్త్రీయ సంగీతం చూసే రాగం కాదు. ఇది అనురాగం, బంధకత్వం, బాహ్య వస్తువుల మీదో మనుషుల మీదో మానసికంగా ఆధారపడటం దీని బలహీనతని ఎందుకన్నామంటే, ఎప్పుడైతే బాహ్య వస్తువు మీదో మనిషి మీదనో మనం ఆనందం కోసం ఆధారపడతామో వాళ్ళు కనుమరుగై మరుక్షణం కృంగిపోతాం. అంటే మనం ఆనందం బాహ్య ప్రపంచం మీద ఆధారపడి ఉంది. బాహ్య ప్రపంచం మన ఆధీనంలో లేదు. మన కుటుంబ సభ్యులు, మన పిల్లలే మన ఆధీనంలో లేరు. మన ఆధీనంలో లేని వాటి మీద ఆధారపడితే మన జీవితం ప్రమాదం పడుతుంది. ఎందుకంటే మన ఆనందాన్ని అవి నిశ్చయిస్తాయి. మా పిల్లవాడు నా మాట వినటం లేదు, అందువల్ల నాకు దుఃఖం కలుగుతుంది అని మనమంటే వేదాంతం మీ సమస్య ఎలా చెప్పాలో తెలియటం లేదు మీకు అంటుంది. మాట వినని కొడుకు కాదట సమస్య. మరైతే సమస్య ఏమిటి? నా కొడుకు నా మాట వింటే నాకు ఆనందం కలుగుతుంది అనుకోవటం సమస్య. మాట వినని కొడుకు అంటే సమస్యను బాహ్యంగా చూస్తున్నాం. అతను నా మాట వినటం మీద నా ఆనందం ఆధారపడిందని మనం అంటే తట్టుకోలేని మనస్సులో ఉంది సమస్య. ఇప్పుడు చెప్పండి, సమస్య మనలో ఉందా, బాహ్యంగా ఉందా? మనం ఏ సమస్య చెప్పినా వేదాంతం మనం సమస్యను సరిగ్గా అర్థం చేసుకోవటం లేదు అంటుంది. కరెంటు పోయింది నాకు బాధ వేసిందని మనం అంటే, కరెంటు ఉంటే నాకు ఆనందం కలుగుతుంది అనుకోవటం సమస్య. ఈ విధంగా బాహ్య వస్తువు నేను కోరుకున్నట్టు ఉంటే నాకు ఆనందం కలుగుతుంది అనుకోవటం రాగం. రాగం అంటే ఆధారపడటం, బంధం పెంచుకోవటం, వారి నుంచి లేదా వాటి నుంచి ఏదో ఆశించటం. అర్జునుడు ఈ రాగం అనే బంధంలో పడిపోయాడు. తన వాళ్ళు అనుకున్న వాళ్ళు తనతో శాశ్వతంగా ఉండాలనుకున్నాడు. వాళ్ళు తనతో ఇక ముందు ఉండబోయే అనే ఊహను భరించలేకపోయాడు, ఉండరని. అర్జునుడు భీష్ముడు లేని జీవితాన్ని, ద్రోణుడు లేని జీవితాన్ని, మరి కొంతమంది లేని జీవితాన్ని ఊహించుకోలేకపోయాడు. దానివల్ల రాగంలో పడిపోయాడు. ఇది సంసారానికి ప్రాథమిక సూత్రం. కృపయా పరయా విష్ణు విశ్వధీ నిధామబ్రవీత్. 1వ అధ్యాయంలో 27వ శ్లోకం. శరీర పరంగా మనం బాహ్య ప్రపంచం మీద ఆధారపడక తప్పదు. మన ప్రాథమిక అవసరాలైన తిండి, బట్ట గూడు బాహ్యంగా దొరుకుతాయి. దానికి ఇతరుల సహకారాలు అనవసరం కూడా. అందువల్ల శారీరకంగా స్వేచ్ఛ గురించి వేదాంతం ఎప్పుడు కూడా చెప్పదు. మానసికంగా ఆధారపడద్దని చెప్తుంది. ఎందుకంటే అది అవసరం లేదు కూడా. ఆత్మని ఏవ ఆత్మనః తుష్టః. జ్ఞాని ఆత్మలో రమిస్తాడు. ఇది భగవద్గీత సారాంశం. బాహ్య విషయాలు మనకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా కూడా ఆనందంగా ఉండగలం అంటుంది గీత. కర్ర పట్టుకుని నడిచే వ్యక్తి కర్ర లేకపోతే తను విడిగా ఎన్నటికీ నడవలేను అనుకుంటాడు. ధూమపానం చేసే వ్యక్తి అది లేని జీవితాన్ని ఊహించుకోలేడు. నిజానికి అతనే ఉన్నాడు సిగరెట్కి బానిస కాకముందు. అది గుర్తుండదు. తాగుడుకు బానిస అవుతాడు కొందరు. మందు లేకపోతే జీవితం లేదనుకుంటారు. ఇది కేవలం వారి ఊహ, నిజం కాదు. అలాగే ఎవరిని మీద మానసికంగా ఆధారపడకుండా హాయిగా ఉండగలము. 3వ అంశం రాగం సమస్య. తదుపరి 4వ అర్జునుని శోక సమస్య శ్లోకాలు 22వ పాదం నుంచి 35 వరకు. రాగం యొక్క పరిణామం శోకం. దీన్ని విషాదం అని కూడా అంటారు. అందువల్ల ఈ అధ్యాయానికి అర్జున విషాదం అనే పేరు వచ్చింది. బాహ్య వస్తువు మీద మన బాహ్య వస్తువు మీద మన ఆనందం కోసం ఆధారపడితే శోకం తప్పగా చూసాం. ఎందుకు? ఆ బాహ్య వస్తువు శాశ్వతం కాదు. నిజానికి మనం ఆధారపడ్డ వస్తువు మన నుంచి దూరం అనవసరం లేదు. అది దూరం అవుతుందేమోనో ఆలోచన చాలు మనం దుఃఖంతో కుంగిపోవడానికి. నిజానికి భీష్మద్రోణులు మరణించలేదు.
తను యుద్ధం చేస్తే మరణిస్తారనే ఊహను భరించలేకపోయాడు అర్జునుడు. సిగరెట్ లాంటి అలవాటు వదులుకోవడం కృష్ణుని చూసాం కష్టమని, కానీ నిజంగా వదులుకుందామని ప్రయత్నించే అతని అవస్థ చాలా తీవ్రంగా ఉంటుంది. అలవాటైన కొత్తల్లో మానటానికి ప్రయత్నిస్తే కొంచెం తేలిగ్గా మానవచ్చు. దానికి బానిస అయితే బయటపడటానికి చాలా శ్రమ పడవలసి వస్తుంది. అంటే రాగం ఎంత తీవ్రంగా ఉంటే శోకం అంత ఎక్కువగా ఉంటుంది. అర్జునుడి విషయంలో రాగం ఎంత తీవ్రంగా ఉందంటే శోకం అతని శరీరానికి కూడా ప్రవహించింది. గాంధీవం సంస్కృతి హస్త త్వకస్యైవ పరిదగ్ధ్యతే నచ స్వప్నం యమవ్యస్థాతుం భ్రమతీవ చ మే మనః. 1వ అధ్యాయం 30వ శ్లోకం. ఆ విధంగా తీవ్రమైన శోకాన్ని పొందాడు అర్జునుడు. 4వ అంశం శోక సమస్య. అర్జునుని మోహ సమస్య శ్లోకాలు 36 నుంచి 40. ఈ శ్లోకంలో చివరి అంశాన్ని చూసాం. రాగం శ్లోకాల తదుపరి పరిణామం. మోహం మనసు కలత చెందేసరికి బుద్ధి చేయటం మానేస్తుంది. అంటే వివేకంలో పడిపోతుంది. అర్జునుడు కూడా వివేకంలో పడిపోయాడు. యుద్ధం చేయాలా వద్దా అనేది అతని సమస్య. మోహం వల్ల అనేక తప్పు నిర్ణయాలు తీసుకుంటాడు. స్వస్తి. జై శ్రీరామ్.